ట్యాక్స్, సిబిఐ, ఈడీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడికి ఐస్ ఆర్ నైస్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు కేసీఆర్ను కనీసము ఒక ఏజెన్సీ నోటీస్ కూడా ఇవ్వలే. కేసు సంగతి తెచ్చిపెట్టు. నావే 100 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళ ఏజెన్సీల దగ్గర విత్ ఎవిడెన్స్. సో స్పష్టంగా ఇంత స్పష్టంగా అర్థమవుతుంటే కవిత గారు కాంగ్రెస్ గురించి మాట్లాడు. కాంగ్రెస్కి వచ్చిన నోటీసులు డీకే శివకుమార్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడా లేడా? నా మీద దాడులు జరిగి కేసుల చుట్టూతో నేను తిరుగుతున్నానా లేదా? మేడం సోనియా గాంధీ గారిని కరోనా వచ్చినప్పుడు 79 ఏళ్ల వయసులో ఈడీ ఆఫీస్కు పిలిచి రోజుల కొద్ది కూర్చోబెట్టినరా లేదా? రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టినరా లేదా? ఏంటివి అవి? రాహుల్ గాంధీ గారి ముత్తాత పెట్టిన పత్రిక అది, ఆస్తులు వాళ్ళయే, పత్రిక వాళ్ళదే. నేషనల్ హెరాల్డ్ నుంచి ఇంకొక సంస్థకు విత్ ఇన్ ద పార్టీ విత్ ఇన్ ద ఫ్యామిలీ మారుస్తే ప్రభుత్వానికి 5 పైసల పెట్టుబడి లేదు, అందులో 5 పైసలు లావాదేవీలు జరగలేదు. అయినా ఈడీ కేసులు పెట్టి మా నాయకులను వేధించిండ్రు. ఈ రోజుకు తిప్పుతూనే ఉన్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి మా వాళ్ళ మీద? తీసుకోండి, మొత్తం లిస్టు తీద్దాం. కేసీఆర్ మీద ఒక్క కేసు అన్న పెట్టినరా? ఇక్కడ కవితను విచారిస్తున్నది కవిత మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెట్టిన కేసు కాదు. కేజ్రీవాల్ మీద 100 కోట్లు లంచం తీసుకున్నాడు అని పెట్టారు. 100 కోట్లు తీసుకున్న కేజ్రీవాల్ను మంత్రులను ఇంతమందిని అరెస్ట్ చేస్తే 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ని ఏం చేయాలి? ఊరేయాలా? మినిమం అయితే ఊరేయాలి కదా. 100 కోట్లకే మంత్రులను జైలుకు తోలితే 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ను ఊరేయాలి. కానీ ఇంతవరకు ఏ ఈడీ కూడా నోటీస్ ఇవ్వలేదు. స్పష్టంగా టీఆర్ఎస్ దోసుకున్న దాంట్లో ప్రొటెక్షన్ మనీ చెల్లిస్తుంది. మనం పట్టణాలలో రౌడీలు ఉంటారు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళంతా రౌడీ మామూలు కడుతుంటారు ఆ రౌడీతోని రక్షణ కోసం. సేమ్ రౌడీ మామూలు చెల్లించి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్న టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. రెండోది, మహిళా రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మానసపుత్రిక. స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లు ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో. అసెంబ్లీలో పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభలో బిల్లు పాస్ చేసింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు. మా మానసపుత్రిక 9 ఏళ్ల నుంచి అన్నిట్లలో మోడీ కోటేసారు మీరు. నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ కావచ్చు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు. 9 ఏళ్ళు నరేంద్ర మోడీతో అంటగాగినప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీకి వంగి వంగి నమస్కారాలు పెట్టిన మీ నాయన, నువ్వు 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్నావు. ఒక్కరోజైనా కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడిందా? ఈడీ నోటీసులు రాగానే జంతర్ మంతర్లో పోయి దీక్ష చేస్తుంది. జంతర్ మంతర్లు నువ్వు దీక్ష చేసే బదులు మీ ఎంపీలు అందరూ కలిసి పార్లమెంట్లో గాంధీ స్టాచ్యూ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టవచ్చు కదా. చావనైనా చచ్చే వరకు మేము కొట్లాడుతాం, మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తాం. ఇప్పుడు పార్లమెంట్ వస్తుంది, ఈ 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబెట్టారు మీ ఎంపీలను. పోతే డెఫినెట్గా సంఘీభావం తెలుపుతాం మేము. ధన్యవాదాలు.